తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. అంతేకాదు అనేక పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పోలింగ్ ప్రారంభమైన గంటలోగానే పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడకలో ఓటు వేశారు. ఇదిలా ఉంటే ఈసారి ఓటు వేసిన వారిలో పలువురు సినీ రంగ ప్రముఖులు ఉన్నారు. కాగా హైదరాబాద్ నగరంలో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. తెలంగాణ పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి రణరంగాన్ని తలపించింది. అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగాయి. బాహాబాహి పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ, కామారెడ్డి, ఖానాపూర్, మన్ననూరు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలో మజ్లిస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే అనేక చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. నాగర్ కర్నూలులోని అమరాబాద్ మండలం మన్ననూరులో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. అలాగే పదర మండలం వంకేశ్వరం గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ ఫలితంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్లో పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జనగామ పట్టణంలోని 244 బూతుల వద్ద బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకేసారి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కామారెడ్డి నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడిని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనరల్ ఏజెంట్ వెహికల్ జనరల్ ఏజెంట్ తోనే పోతా ఉన్నాను. వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు. టీఆర్ఎస్ ఏదో రక్కస్ క్రియేట్ చేయాలనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ అయితే చేశాను. నా వెహికల్ కూడా లేదు ఇక్కడ. వచ్చే వరకు నేను రోడ్డు నిలబడి ఏం చేయాలి. ఓకే.
కామారెడ్డి నియోజకవర్గంలో బయటి వ్యక్తులను పంపించి వేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని షట్పల్లి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గుమిగూడారు. దీంతో ఉభయ పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడే పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా బోధన్లో పోలింగ్ కేంద్రాల వద్ద వివాదం నెలకొంది. విజయమేరీ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అవుటర్స్ వచ్చి బూత్లకు రెండు వెహికల్స్ లోపడి పోతుంటే ఏం లేదు, ఇది పోలీస్ వ్యవస్థ మీది. ఇంకా చాలానే హెల్మెట్ చాలానే ఒకరికి చెప్పులున్నాయి ఎందుకని అయ్యు పట్టిస్తే 15 నిమిషాలు వదిలేస్తారా మీరు? పట్టించిన 10 నిమిషాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో పోలింగ్ స్టేషన్ల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది బీఎస్పీకి ఓటేయమని చెబుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఘర్షణలు, కొట్లాట్లు జరిగాయి. ఖైరతాబాద్, నాంపల్లి, రాజేంద్ర నగర్, యాకుత్పురా, మణికొండ, శివారులోని పటాన్చెరు నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగాయి. తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు పంపారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికలు గతంతో పోలిస్తే ఈసారి ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య ముగిసింది. తెలంగాణ పోలింగ్ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా మంది ప్రముఖులు ఉదయమే ఓటు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇదిలా ఉంటే ఈసారి సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. ఓటు వేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకోవడంలో రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ముందున్నారు. ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ ప్రతి ఎన్నికలను చింతమడక పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేస్తారు. ఇక్కడ ఓటు వేయడం కేసీఆర్ కు ఒక సెంటిమెంట్. ఈసారి కూడా సెంటిమెంటును కొనసాగించారు కేసీఆర్. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని నందినగర్లో
ఓటు వేశారు. మరి ఈరోజు నేను ఒక తెలంగాణ పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. నా రాష్ట్ర అభివృద్ధికి, నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకే ఓటేశాను. అలాగే మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి ఇంద్రకరణ్ రెడ్డి కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నగరంలోని బర్కత్పురాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు. కాంగ్రెస్ కు చెందిన అంజన్ కుమార్ యాదవ్, వివేక్ వెంకటస్వామి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా ఓటు వేశారు. వరంగల్ నగరంలో గులాబీ పార్టీ నేత దాస్యం వినయ్ భాస్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖుల్లో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, జోగు రామన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే యువ కెరటం బర్రెలక్క, హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు రాజకీయ రంగ ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఓటు వేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో సీఈఓ వికాస్ రాజు ఓటు వేశారు. పోలింగ్ మొదలైన గంటలోనే పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ కట్టారు. సినీ ప్రముఖుడు చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి వచ్చి ఓటు వేశారు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొందరు సినీ ప్రముఖులు అల్లు అర్జున్, తేజ, కీరవాణి కూడా ఓటు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే హీరోలు వెంకటేష్, రామ్ పోతినేని కూడా ఓటు వేశారు. విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, జగపతి బాబు, నాని కూడా ఓట్లు వేశారు. వీరే కాదు, ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖుల్లో రాజేంద్ర ప్రసాద్, రాణా దగ్గుపాటి, బండ్ల గణేష్, మనోజ్, విజయశాంతి, సుమ, సునీత, బ్రహ్మానందం తదితరులు ఉన్నారు.